నిన్న వరంగల్లో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో తాజాగా ఆమె మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల్ని అందరూ వక్రీకరించారని ఆరోపించారు. ఆమె ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయడానికి అప్పటి మంత్రులు డబ్బులు తీసుకున్నారని మాత్రమే తాను చెప్పాను. అయితే తనపై బీఆర్ఎస్ బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారం గనక ఆపకపోతే తాను సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేస్తాను అని తాజాగా ఆమె చెప్తూ ఉన్నారు. సో నిన్న ఆమె ఏమి మాట్లాడారో మనం క్లియర్గా చూసాము. అయితే నిన్న ఆమె చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు శుభాకాంక్షలు అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు అసలు సంతకాలే చేయరని ఈ సందర్భంగా తన పోస్ట్లో కేటీఆర్ మాట్లాడారు. కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలి అని కూడా ఆయన సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు కొండా సురేఖ వ్యాఖ్యలకి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అండ్ లేటెస్ట్గా కిషన్ రెడ్డి కూడా స్పందించారు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారు అన్న విషయాన్ని స్వయంగా కొండా సురేఖే చెప్పారు కాబట్టి, ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, ఆమె ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కాబట్టి దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు కిషన్ రెడ్డి. ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకున్నారో పూర్తిగా దర్యాప్తు చేసి వివరాలన్నీ బయట పెట్టాలి అని చెప్పి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.